ప్రముఖ సంస్థ వంటి భారత్ ఎలక్ట్రానిక్స్‌లో వచ్చేసి మనకి ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక ఇంజినీరింగ్ ట్రైనీ రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట ట్రైనీ ఇంజినీర్స్‌ని. సో, వీళ్ళకి 3 ఇయర్స్ అయితే ట్రైనింగ్ పీరియడ్ బేస్ చేసుకొని మనకి 30,000 నుండి 40,000 ఫర్ మంత్ వరకు అయితే వీళ్ళు పే చేయడం అయితే జరుగుతుందనమాట. సో, దానికి సంబంధించిన వివరాలు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సాఫ్ట్‌వేర్ డివిజన్ కింద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు బెంగుళూరు లొకేషన్ నుండి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. టెంపరరీ బేసిస్ ఫర్ ఇట్స్ సాఫ్ట్‌వేర్ ఎస్‌బియు కింద 3 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మనం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే పోస్ట్ కోడ్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్స్ 1 అనమాట. ఎవరైతే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఇన్ సిఎస్సి ఐఎస్ ఐటీ విత్ మినిమం 55% ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అప్లై చేయాలని కూడా నేను వీడియో ఎండ్ పార్ట్లో చెప్తాను. నేను చెప్పిన విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్ 47 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వర్క్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్, ముంబై, ఇండోర్, కోల్కతా, కొచ్చి. మన నియర్ బై లొకేషన్ తెలిసిన లొకేషన్ వచ్చేసి వైజాగ్ అండ్ బెంగళూరు లొకేషన్లో అయితే పోస్టింగ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్లో. సో, మనకి కన్సల్టేషన్ రిమ్యూనరేషన్ ఎంత పే చేస్తారంటే ఫస్ట్ ఇయర్కి 30,000 పే చేస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి 35,000 పే చేయడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ వచ్చేసి 40,000 పే చేస్తారు. అంటే మంత్లీ 30,000 నుండి 40,000 3 ఇయర్స్ పే చేయడం అయితే జరుగుతుంది. కేటగిరీ బట్టి వీళ్ళు పోస్టును కూడా మనకి డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, పోస్ట్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్. సో, మనకి అప్ టు 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో, దానికి సంబంధించిన కంప్లీట్ రిక్రూట్మెంట్ వచ్చేసి కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే బీఈ బీటెక్ బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనీ యూజీసీ ఐఐసిటి నుండి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాకిన్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో, ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు. సో, మీరు ఒక ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీకు ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. 7వ తారీఖు మార్చి 2024 వరకు అయితే అప్లై అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఎస్ఎస్సి మెమో, స్కానర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బీఈ బీటెక్ సర్టిఫికేట్స్, అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది కూడా మీ దగ్గర క్యారీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్గా చదవండి. ఆ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను పెడతాను. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 7వ తారీఖు 3వ నెల 2024 వరకు అయితే ఉందన్నమాట.